ఎప్పుడు చికెన్ ఒకేలా చేసుకుంటున్నారా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. రోటీస్‌కైనా, రైస్‌కైనా చాలా బావుంటుంది. ఒక బౌల్‌లో హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అందులోకి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 యాలకులు అండ్ కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఫ్రిడ్జ్‌లో మ్యారినేట్ చేసి పెట్టేయండి. అది మ్యారినేట్ అయ్యే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు కొన్ని బాదం, కొన్ని కాజు, జీలకర్ర, ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, యాలకులు అండ్ చిన్న ఉల్లిపాయ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అండ్ అందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, కారానికి సరిపడినంత పచ్చిమిర్చి, లెమన్, పెరుగు మిక్సీ చేసుకొని చికెన్లో యాడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ లో ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అందులో ఒక చిన్న టమోటా యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, సరిపడినంత ఉప్పు, కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి. మనం ఇందులోకి ఎండుకారం అస్సలు వాడట్లేదు, పచ్చిమిర్చిలోంచి ఆ ఫ్లేవర్ వస్తుంది. అండ్ మీరు ఫైనల్ గా సర్వ్ చేసుకుంటే ముందు ఫ్రెష్ క్రీమ్ కానీ పాలమిగడ కానీ పైన వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే షూర్ గా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే